జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నిజంగా మీకు కడుపు నొప్పేనా? ఒట్టు మావయ్య. వాళ్ళకి కడుపు నొప్పని నువ్వెందుకు చెప్పలేదు అఖిల్? నాకు కూడా ఇప్పుడే తెలిసిందమ్మా. త్వరగా కాఫీ తాగి వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి అఖిల్. నాకెందుకో వీళ్ళిద్దరి మీద డౌట్గా ఉంది అభి. పన్నులు తప్పించుకోవడం కోసం వీళ్ళు అబద్ధం చెప్తున్నారేమో. అమ్మా, నిజం అయితే ప్రాబ్లం అవుతుంది కదన్నయ్య. ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది. హాస్పిటల్కి అవసరం లేదా అభి? ఉదయమే కడుపు నొప్పి వచ్చిందంటే రాత్రి తిన్నది అరిగుండదు. అవును, నీ కడుపు నొప్పికి ఇంటి వైద్యం చాలు. అమ్మా వసు, ఏంటత్తయ్యా? హారికకి వదినకి కడుపు నొప్పిగా ఉందట. ఇద్దరికి వామ్ వాటర్ ఇవ్వు. అలాగే అత్తయ్యా. మీ ఇద్దరికీ ముందే చెప్తున్నాను, మీకు నిజంగా కడుపు నొప్పుంటే వామ్ వాటర్ తాగితే తగ్గిపోతుంది. కడుపు నొప్పి లేకపోయినా వామ్ వాటర్ తాగారో అంతే సంగతులు. తీసుకోండి పిన్ని. చూస్తారేంటమ్మా, త్వరగా తాగండి. క్షణంలో నొప్పి తగ్గిపోతుంది. ఎందుకులే వదనా, కాసేపు ఓర్చుకుంటా, నొప్పి తగ్గిపోతుంది. అంత కష్టంగా ఓర్చుకోవడం ఎందుకే? వామ్ వాటర్ తాగితే నొప్పి తగ్గిపోతుంది కదా, తాగండి. అదేం కషాయం కాదు పిన్ని, జస్ట్ వామ్ వాటరే. చిన్నపిల్లలు కూడా తాగుతారు. తాగుతారా లేక పనులు చేస్తారా? తాగుతాం తాగుతాం. తాగవే. కాసేపు రెస్ట్ తీసుకోండి. నొప్పి తగ్గిపోగానే వచ్చి పనుల్లో చేరండి. పదవే. నాన్న, నేను వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. నేను వస్తాను అభి. నువ్వు ఇంట్లోనే ఉండి లెక్కలు చూసుకోనయ్యా, నేను వెళ్ళొస్తాను. అభి, అఖిల్ని తోడుగా తీసుకెళ్ళభి. పర్వాలేదులే అమ్మా, ఎక్కువ సరుకులేం లేవు. ఎండగా ఉంది కదా, వాడిని ఇంట్లోనే ఉండనివ్వండి. వసుగారు, కొద్దిగా బ్యాగ్ ఇస్తారా? వెళ్ళొస్తానండి, వెళ్ళొస్తానమ్మా. మనందరం నీడపట్టున ఉండాలని అభి ఎండలో తిరుగుతున్నాడు. నిజంగా దేవుడు వాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.